సో మనమైతే ప్రజెంట్ ఇప్పుడు క్రికెట్ బ్యాట్స్ తయారు చేసే దగ్గరికి వచ్చాము. సో లోపలికి అయితే చూద్దాము. ఒక్కొక్క బ్యాట్ 4,000 నుంచి 5,000 ఉంటుందంట. ఇంటర్నేషనల్ మ్యాచ్ దగ్గర ఆడతార, అంటే వాటికి ఆడడానికి ఇస్తారంట, అంటే వాళ్ళే కొంటారంట. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా చేస్తారంటే. సో फिनिशिंग वो फुल बैक हो ये अभी बन रहे हैं 50% हो गया. हाँ अच्छा 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 ओके. అంటే మనం ఇంతకుముందు చూసింది అంటే బ్యాట్స్ ఫినిష్ చేస్తున్నారు. సో మన వెనక మాత్రం అంటే రా వుడ్ నుంచి చేస్తున్నారు. సౌండ్ బాగా వస్తుంది కానీ బ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి. సో మిగతా విషయాలు అయితే మనం బయటకు వచ్చినాక డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం అయితే ఇక్కడ ఒకటి క్రికెట్ బ్యాట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము. సో దీని పేరు ఏంటంటే జైద్ స్పోర్ట్స్. మన వెనక సైడ్ కనిపిస్తుంది. అంటే ఇలాంటివి ఫ్యాక్టరీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక్కొక్క బ్యాట్కు 4,000 నుంచి 5,000 రూపాయలు ఉంటుందంట. అంటే ఫినిష్ అయిన ప్రోడక్ట్ అమ్మితే ఇంటర్నేషనల్ మ్యాచ్ వాళ్ళకి అమ్ముతారంట. మరి నిజమో కాదు తెలీదు. అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. 4 నుంచి 5,000 దాకా ఉంటుందంట. అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే డిఫరెంట్గా ఉంది. మనకు ఒక రకమైన వుడ్ ఉంది. ఆ వుడ్ నుంచి దాన్ని ప్రాసెసింగ్ 4-5 స్టేజ్లో ప్రాసెసింగ్ చేసి మళ్ళీ కలరింగ్ వేసి దాన్ని కొంచెం రిఫైన్ చేసి చేస్తున్నారు. చాలా బాగుంది. అంటే మనమైనా తీసుకుపోవచ్చు కానీ తీసుకుపోవడం కొంచెం ఇబ్బంది అయింది. మన ఓన్ వెహికల్లో వస్తాయి కనుక మనం తీసుకుని వెళ్ళొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు సెకండ్ లొకేషన్లో ఉన్నాము. అంటే కాశ్మీర్కి వచ్చి మనం మొత్తం 3 లొకేషన్లు చూద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ది గుల్మార్గు నిన్న చూసాము. ఈరోజు పెహలాగాం దగ్గరికి వచ్చాము. పెహలాగాం అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే విలేజ్ ఆఫ్ షెఫర్డ్స్, అంటే గొర్రెల కాపర్లు, అంటే గొర్రెల కాపర్లు ఉండే ఒక విలేజ్ అని, ఒక ఊరు అని అర్థం. సో ఇక్కడ మనకు చూసేవి చాలా ప్లేస్లు ఉన్నవి. అంటే ఆరు వ్యాలీ అని ఒకటి ఉంది. అది ఒక 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే పెహల్గాం మనం ఆల్మోస్ట్ వచ్చినాము. ఇంకా ఒక 6 కిలోమీటర్ వెళ్ళాలి. పెహల్గాం అంటే మనం చేరిన తర్వాత అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్లు అయితే ఆరు వ్యాలీ వస్తుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ బేతాబ్ వ్యాలీ అని ఉంటుంది. సో అది కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకేమైనా వేరే ప్లేస్లు ఉంటే చూద్దాము. సో మనమైతే ఇంకొక 6 కిలోమీటర్లు అయితే పెహలాగాం రీచ్ అవుతాము. అంటే ఇక్కడ ఒక మంచి రివర్ లాగా ఉంది. నాకు తెలిసి లిడ్డర్ రివర్ అనుకుంటా. ఈ లిడ్డర్ రివర్ పక్కనే మనకు పెహల్గాము తర్వాత ఇవన్నీ ఉంటాయి. పెహల్గాంకి ఎలా రావాలంటే కనుక మనము ట్యాక్సీ తీసుకొని రావచ్చు. మీరు శ్రీనగర్కి వచ్చిన తర్వాత ఐదర్ 2 వీలర్ అయినా తీసుకోవచ్చు. 2 వీలర్ అంటే నేను తీసుకున్నా కదా, రాయల్ ఎన్ఫీల్డ్. ఇలాంటిది ఒక బైక్ తీసుకుంటే 1,200 రూపాయలు ఉంటుంది. పెట్రోల్ మనమే పోసుకోవాలి. అది ఒక 600 దాకా అవుతుంది ఒక రోజుకి. సో బాగా చలిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు గ్రూప్గా ఎక్కువ మంది వస్తే కనుక మనకు ఒక ట్యాక్సీ కారు తీసుకుంటే బెటరు. 2500 తీసుకుంటారు మినిమం. 3,000 రూపాయలు ఏంటంటే కొంచెం 6+1 6 సీట్స్ ఉంటాయి కదా, దానికి అంటే 6+1 డ్రైవర్తో కాకుండా 6 సీట్లు ఉంటాయి కదా, దానికి 3,000 రూపాయలు తీసుకుంటారు. ఇంకో 7 సీట్లు అయితే ఇంకొంచెం ఎక్కువగా 3,500. మనం ఎక్కువ రోజు కారును రెండో తీసుకుంటే మనకి ఇంకొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు మన 4+1 అయితే మాకు తెలిసిన రూమ్మేట్స్ ఒకళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి 2,200 రూపాయలు పడుతుంది. అంటే 9 రోజులు బుక్ చేసుకున్నారు వాళ్ళు.
సో 9 days బుక్ చేసుకుంటే డైలీ 2200, అది 3+1. సో ఇంకా ఇక్కడ ఏంటంటే బాగా చలిగా ఉంది. అంటే ఇప్పుడు నేను వచ్చింది ఏప్రిల్ టైంలో. ఇక్కడ ఈ టైంలో ఏంటంటే మనకు కొంచెం వర్షం పడుతుంటుంది, మంచు పడుతుంటుంది, తర్వాత ఎండ కొడుతుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎండ కొడుతుంది, మళ్ళీ నిన్నైతే వర్షం పడ్డది, బాగా తడిచిపోయాను. అలా ఈరోజు అయితే వర్షం పడద్దని కోరుకుందాం. స్నో పడితే ఓకే, స్నో పడితే బాగుంటుంది చూడడానికి కూడా. నేను కూడా స్నో చూడలేదు, అంటే గుల్మార్గ్ వెళ్ళాను కానీ గుల్మార్గ్లో పడలేదు. మా రూమ్మేట్స్ చెప్పారు, జోస్టల్లో రూమ్మేట్స్ వాళ్ళు ఏంటంటే నిన్న నేను గుల్మార్గ్ వెళ్ళినా కదా, వాళ్ళు స్నో చూశారంట. స్నో పడదు నిన్న నేను సోనమార్గ్కి వెళ్తే అయిపోయింది. సోనమార్గ్లో నిన్న స్నో పడ్డది. కానీ రేపు ప్రిడిక్షన్, రేపు గూగుల్ టెంపరేచర్లో ప్రిడిక్షన్ ఏంటంటే పెహల్గాంలో, దాంతోపాటుగా సోనమార్గ్లో రేపు శుక్రవారం రోజు స్నో ప్రిడిక్షన్ ఉంది. చూడాలి. రేపు అయితే సోనమార్గ్ ప్లాన్ ఉంది చూసేది. మన వెనక చూడొచ్చు చాలా వెహికల్ అయితే పోతున్నాయి ఆల్రెడీ. సో మనం కూడా ఇంకొక 6 kilometers అయితే పెహల్గాం వరకు రీచ్ అయిపోతాము. సో మీరు ఇంకోటి ఏంటంటే పెహల్గాం వచ్చిన తర్వాత మనకి హోటల్స్ కూడా ఉంటాయి, ముందే బుక్ చేసుకొని వస్తే బెటరు. మినిమం ఒక 2 రోజులు ఉంటే బెటరు. 2 రోజులు మన పెహల్గాంలో మీరు ఉంటే మ్యాక్సిమం కవర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఈ పెహల్గాం దగ్గర నుంచే. పెహల్గాం తహసీల్ అంటే మండలం అనుకుంటుంది పెహల్గాము. సో ఇక్కడ నుంచే మనకు అమర్నాథ్ యాత్ర కూడా జరుగుతుంది. జూలై ఆగస్టులో ఉంటుంది అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర ఏంటంటే 51 శక్తిపీఠాలలో ఈ అమర్నాథ్లో ఉండే శివలింగం కూడా ఒకటి. దీని పేరు ఏంటంటే మహామాయ శక్తిపీఠం అంటారు. ఈ మహామాయ శక్తిపీఠం 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇది జూలై ఆగస్టు టైంలో జరుగుతుంది. అది కూడా పెహల్గాం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్. సో మనమైతే వెళ్దాము. వెళ్ళే ముందు ఏంటంటే మనకు చాలా బాగుంది ఇక్కడ ముందు రివర్ లాగా. సో ఇది చూద్దామని ఆగాను, చాలా బాగుంది వ్యాలీ. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి.